ఇప్పటికే బీఎడ్ 2025 బీఎడ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా. మరి ఈ 2025 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటికే నేను కూడా వీడియో చేసిన అప్లై చేసే విధానం అదంతా. ఇంకా కొద్దిమంది అడిగే ప్రశ్నలు ఏంటంటే, సార్ బీఎడ్ మెథడాలజీలు ఏమేమి ఉండాలి, ఏం మెథడాలజీ తీసుకుంటే ఎలా ఉంటుంది, అప్లై చేసేటప్పుడు మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత నేను డిగ్రీలో ఈ పర్టికులర్ గ్రూప్ చదివాను, మరి బీఈడీలో ఎలా తీసుకోవాలి, అక్కడ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ ఉంటుంది, అసలు మెథడాలజీలు అంటే ఏంటిది, అసలు దీని ఉద్దేశం ఏందో నాకు అర్థం అవ్వట్లేదు, నేను బీకామ్ విద్యార్థిని, నేను ఇంకేదైనా చేయొచ్చా, నేను ఎంపీసీ విద్యార్థిని, నేను ఎంపీసీఎస్ విద్యార్థిని, అసలు నేను ఏం కాంబినేషన్లో తీసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్ చాలామంది నాకైతే యూట్యూబ్లో అడుగుతూ ఉన్నారు. సో ఫర్ యూ మై డియర్స్, సో ఇది పక్కగా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, చెవులు పెట్టి పక్కగా వినండి, ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. ముందు బీఎడ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ కోర్సు ప్యూర్లీ ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషనల్ జాబ్స్, గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషనల్ పరంగా రీసెర్చ్ పరంగా ఉద్యోగాలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూప్ని మీరు చేయొచ్చు, ఇక్కడ అంటే ఈ కోర్సును చేయొచ్చు. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా 2 సంవత్సరాల బీఎడ్ కోర్సు అవైలబుల్లో ఉంది. మొన్న ఎవరు అడిగారు నన్ను, సార్ 1 year బీఎడ్ ఉంటుందా, నిజంగా వస్తుందా, లేదా 4 year బీఎడ్ అంటే ఏంటిది అంటే, 1 year బీఎడ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా లేదు. నూతన విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదు, దాన్ని మర్చిపోండి. చెప్పితే వాట్సాప్ యూనివర్సిటీలలో, వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో వచ్చే మెసేజ్లకి కొంచెం తొందరగా స్పందించకండి, ఓకేనా. ఈ రెండో విషయం, సార్ 4 years బీఎడ్ కూడా ఉంది కదా సార్, అది చేస్తే మంచిగా. ఇంటర్ పూర్తయిన తర్వాత 4 years బీఎడ్ చేయొచ్చండి, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అంటారు. అయితే ఇది చేస్తే డైరెక్ట్గా డిగ్రీ అన్న 3 సంవత్సరాలు అయిపోతుంది, బీఎడ్ 1 yearలో అయిపోతుంది. నేను ఇది అర్థం చెప్తాను, ఎందుకు వద్దంటున్నానంటే, పీజీ చేయటం వల్ల రేపు నువ్వు జేఎల్కి ఎలిజిబుల్ ఉంటావు. ఈ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది నీకు జేఎల్కి ఎలిజిబిలిటీ ఉండదు. టీచింగ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటాయి, కొన్ని ఉద్యోగాలకి నీకు పెద్దగా యూజ్ ఉండదు. అందుకని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ పెద్ద డెవలప్మెంట్ లేదు, మన దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ జాయిన్ అవుతలేరు, వాళ్ళ సీటు మిగిలిపోతున్నాయి. అందుకే అటు కూడా మీరు ఆలోచించకండి. ఇక మీకు బీఎడ్ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి కోర్సు, ఇందులో మీరు ప్రధానంగా అడిగేటివి ఏంటంటే మెథడాలజీ ఎంత, ఫీ ఎంత, ఖర్చు ఎంత అవుతుంది ఒక సంవత్సరానికి బీఎడ్ చేస్తే, రెగ్యులర్ వెళ్ళకపోతే ఓకేనా, ఇలాంటి క్వశ్చన్లను చాలా మంది అడుగుతున్నారు. సో వీటన్నిటికీ నేను 1 by 1 సమాధానం ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మెథడాలజీల పైన చెప్తాను. సో రెండోది వచ్చేసి ఏ మెథడ్కు ఎవరు ఎలిజిబుల్ అనేది చెప్తాను. నెక్స్ట్ మూడోది వచ్చేసి కాలేజీ వివరాలు, ఫీ చెప్తాను. సో ప్రధానంగా ఇంత డిస్కస్ చేస్తా, మధ్యలో ఇంకా గుర్తుకొస్తే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెథడాలజీలు. సో ఇది 2 years కోర్స్ అండి బీఎడ్ అనేది. ఇప్పుడు డిమాండ్ ఎప్పుడైనా ఉంటుంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, లేకపోతే ఇంతకుముందున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, వాళ్ళ యొక్క 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అత్యంత నోటిఫికేషన్లు ఎక్కువ ఇచ్చింది. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, 2 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ రెండిట్లోనే ఎక్కువ ఉద్యోగాలు కల్పన జరిగింది. కాబట్టి బీఎడ్ టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక యూజ్ అవుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. మరి మెథడ్స్ అంటే ఏంటివి సార్ అంటే, డిగ్రీలో మీ గ్రూప్ ఏంటనేది మీకు ముందు ఒక ఐడియా రావాలి. అంటే డిగ్రీలో మీ గ్రూప్ను బట్టి ఇక్కడ మెథడ్స్ తీసుకోవాలి. సో ద ఫస్ట్ మెథడాలజీ ఇస్ దట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ, సెకండ్ వన్ ఇస్ దట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, ఓకేనా, ఫిజికల్ సైన్స్ ఇక్కడ, ఓకేనా, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ. మూడోది వచ్చేసి బయాలజికల్ సైన్స్ మెథడాలజీ. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి సోషల్ మెథడాలజీ. 5th వన్ ఇంగ్లీష్ మెథడాలజీ. ఇలా ఉంటాయి, ఓకేనా. సార్ తెలుగు మెథడ్ ఉంటుందా, ఉండదు, తర్వాత సంగతి నేను చెప్తాను. సాంస్క్రిట్ మెథడ్ ఉంటుందా, అది తర్వాత. హిందీ మెథడ్ ఉంటుంది తర్వాత, ఓకేనా. అవి అడిషనల్గా వచ్చేసి ఒకటి తెలుగు, ఒకటి హిందీ, ఆ తర్వాత సాంస్క్రిట్ ఉంటాయి. ఇవి నేను ఉండట్లేదు, ఇది వేరు, ఈ తర్వాత సంగతి. సో ఇవి ఉంటాయి ప్రధానంగా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఎవరు తీసుకోవాలంటే, డిగ్రీలో మ్యాథ్స్ ఒక ఆప్షన్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు ఈ మెథడ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే బీఎడ్ ప్రకారం కంపల్సరిగా ఏవైనా 2 మెథడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు బీఎడ్ చేసిన విద్యార్థి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ 2 గవర్నమెంట్ జాబ్స్ ఎట్ ఏ టైం. 2 ప్రభుత్వ ఉద్యోగాలకు అతనికి అర్హత లభిస్తుంది. కాబట్టి మీరు మీ డిగ్రీలో ఉన్నదాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, అంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా ఆ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇప్పుడు మనకి ఎంపీసీఎస్, ఎంఎస్టీసీఎస్, ఎంసీసీఎస్ ఇట్లా ఎక్కడ నుండి మ్యాథ్స్ ఉందా, కొద్దిమంది బిఏ మ్యాథ్స్ ఉంటుంది, వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ మెథడాలజీ 1గా దీన్ని తీసుకోవచ్చు, ఓకేనా. తర్వాత మరి వీళ్ళు ఇంకేమైనా తీసుకోవచ్చా అంటే, సపోజ్ ఇప్పుడు వీళ్ళకి ఎంపీసీఎస్ ఉన్నారనుకోండి, ప్రధానంగా వీళ్ళ గురించి చెప్పాలి ఎప్పుడే కానీ. ఇప్పుడు మ్యాథ్స్ ఉన్నది కాబట్టి దీనికి ఎలిజిబుల్, మరి ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు వీళ్ళకి. సో మరి మళ్ళీ దీనికి ఫిజిక్స్కి ఎలిజిబుల్ అవుతారా అంటే అదే మాట ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి ఎవరు ఎలిజిబుల్ అంటే
ఎంపీసీ ప్యూర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో, అంటే ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరికైతే 2 ఆప్షన్స్ డిగ్రీలో ఉంటాయో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నాను, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. లేకపోతే సార్ నాకు ఫిజిక్స్ ఉంది కానీ కెమిస్ట్రీ లేదు, ఎలిజిబులా? ఎలిజిబులే, కానీ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేదు. క్లియర్? అందుకే కాంబినేషన్ మీకు కరెక్ట్ తెలిసి ఉండాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 కలిసి ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజికల్ సైన్స్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఫిజిక్సే ఉంది లేదా కెమిస్ట్రీ ఉంది, నేను చేయొచ్చా? చేయొచ్చు, కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగానికి అర్హత లేదు. కానీ పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ గురుకులాలలో, కేంద్రీయ విద్యాలయాలలో, నవోదయాలలో పీజీటీ పోస్ట్కి అర్హత అయితే ఉంటుంది, ఎందుకంటే దానికి పీజీ అవసరం ఉంటుంది కాబట్టి. ఇక బయాలజికల్ సైన్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే బాటనీ ఆర్ జువాలజీ ఏదైనా ఒకటి డిగ్రీలో చదివిన వాళ్ళు బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్. అయితే ఇవి 2 చదవకుండా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయినా అంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ నేను తీసుకున్నా సార్ నేను ఎలిజిబుల్ అంటే ఉద్యోగానికి అర్హత ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా బాటనీ ఆర్ జువాలజీ ఏదో ఒకటి ఉండాలనే నిబంధన ఇప్పుడైతే ఉన్నది. కాబట్టి దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ఇక సోషల్ విషయంలో తీసుకుంటే మన రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్నటువంటి దీంట్లో BA చదివిన వాళ్ళు అంటే ముఖ్యంగా హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ కానీ లేదా జాగ్రఫీ కానీ, ఓకేనా, ఇలాంటిది ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్నది సోషల్ తీసుకోవాలనేటువంటి నిబంధన ఉన్నది. అయితే బికమ్ సో మొన్న మధ్యన KGBV రిక్రూట్మెంట్లో మాత్రం బికమ్ వాళ్ళని తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా సోషల్ ఉండాలని చెప్పేసి వీళ్ళు రిజెక్ట్ చేశారు. సో ఇట్లా అంటే బికమ్ వాళ్ళు కూడా సోషల్ మెథడాలజీ ఇప్పుడైతే చేయొచ్చు. స్కూల్ అసిస్టెంట్కి ఈ బాధ అయితే లేదు ఇప్పుడున్న దాని ప్రకారం అయితే. ఇకపోతే ఇంగ్లీష్ మెథడాలజీకి ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీలో ఇంగ్లీషు ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు, నథింగ్ బట్ ఇంగ్లీష్ అనేది లిటరేచర్గా ఉన్నవాళ్ళు దీన్ని చేయొచ్చు. లేదంటే MA ఇంగ్లీష్ చేసిన వాళ్ళు, MAలో ఇంగ్లీష్ PG చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇలా ఎవరికి సంబంధించిన మెథడ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మెథడ్ 2 అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది సెకండ్ ఆప్షన్లో చెప్తాను. మెథడ్ 2 ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు చెప్తాను చూడండి. మెథడ్ 1 అనేది ఒక మ్యాథమెటిక్స్ విద్యార్థి ఉన్నాడు అంటే BSc MPC MPCC చదివిన విద్యార్థులు అనుకోండి. మెథడ్ 1 మ్యాథ్స్ తీసుకుంటే మెథడ్ 2గా, ఓకేనా, మ్యాథ్స్ వచ్చే మెథడ్ 2గా ఈయనకి ఫిజికల్ సైన్స్ ఉంటుంది, ఆ తర్వాత తెలుగు తీసుకోవచ్చు, ఆ తర్వాత ఇంగ్లీష్ తీసుకోవచ్చు, ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు చదివిందంటే డిగ్రీలో MPCS చదివారు, సో మ్యాథ్స్ ఉంది కాబట్టి మ్యాథ్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ ఉంది కాబట్టి ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్, కంప్యూటర్కి ఇక్కడ మెథడాలజీలు ఉండవు, ఓకేనా. మరి తెలుగు తీసుకుంటే ఉద్యోగానికి అర్హుడు ఏంటంటే మ్యాథ్స్తో పాటు తెలుగుకి ఉద్యోగానికి అర్హత రావాలంటే దీనిపైన మళ్ళీ PG చేయాలి. ఇంగ్లీష్ తీసుకుంటే మళ్ళీ దీనిపైన PG చేయాలి, అప్పుడు మాత్రమే ఇంగ్లీష్ ఉద్యోగానికి PG చేసిన తర్వాత తెలుగు ఉద్యోగానికి అర్హత ఉంటుంది. అయితే ఫిజిక్స్కి ఎట్లా ఉద్యోగానికి అర్హత ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఇక్కడ కెమిస్ట్రీ లేదు కాబట్టి. కాబట్టి ఈ మ్యాథ్స్ విద్యార్థి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఫిజికల్ సైన్స్ చేయాలంటే కంపల్సరీ చెప్పిన డిగ్రీలో ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ 2 కాంబినేషన్లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సార్ నాకు అలా లేదు నేను తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ ఉద్యోగానికి అయితే అర్హత లేదు. మరి వీళ్ళు సెకండ్ మెథడ్ ఏం తీసుకోవాలి? సెకండ్ మెథడ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ MPC విద్యార్థి అయితే వాళ్ళు మ్యాథ్స్ అనేది తీసుకోవచ్చు, ఇంగ్లీష్ అనేది తీసుకోవచ్చు, తెలుగు అనేది తీసుకోవచ్చు. సో ఇట్లా ఉంటుంది. మళ్ళీ తెలుగు తీసుకున్నా ఇంగ్లీష్ తీసుకున్నా ఈ సబ్జెక్ట్ పైన కంపల్సరీ 2 years PG చేయాలి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ముఖ్యంగా BZC విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు ఇది తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి కెమిస్ట్రీ ఉంటుంది కానీ ఫిజిక్స్ ఉండదు, కాబట్టి మెథడాలజీ వాళ్ళుగా బయాలజికల్ సైన్స్ తీసుకొని మెథడ్ 2గా వీళ్ళు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, కానీ ఉద్యోగానికి అర్హత ఉండదు, ఓకేనా. కాకపోతే ఇక్కడ నేను MSc కెమిస్ట్రీ చేస్తా అనే ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడ కంపల్సరీగా బయాలజికల్ సైన్స్తో పాటు ఈ ఫిజికల్ సైన్స్ మెథడాలజీని తీసుకొని MSc కెమిస్ట్రీ అయితే అప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ PGT, గురుకుల, మోడల్ స్కూల్, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు ఎలిజిబుల్ అవుతారు. లేదు తెలుగు ఇంగ్లీష్ కూడా వీళ్ళు తీసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఏముంటాయంటే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తెలుగు చేస్తే మళ్ళీ PG చేయాలి, ఇంగ్లీష్ చేస్తే మళ్ళీ PG చేయాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇక సోషల్ ప్రజెంట్ అయితే BA BCom వాళ్ళు చేస్తున్నారు ఈ కోర్సుకు సంబంధించి, ఓకేనా. వీళ్ళకి మెథడ్ 1 సోషల్ వస్తుంది, మెథడ్ 2గా తెలుగు లేదా ఇంగ్లీష్ తీసుకోవాలి, ఇది తప్ప వేరే ఆప్షన్ ఉండదు. మీరు తెలుగు తీసుకున్న దాంట్లో PG చేయాలి, ఇంగ్లీష్ తీసుకున్న దాంట్లో PG చేయాలి, అప్పుడు సోషల్తో పాటు ఇంగ్లీష్ ఉద్యోగానికి ఎలిజిబుల్ లేదా సోషల్తో పాటు తెలుగు ఉద్యోగానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఇది
ఇప్పుడు ఎవరికైనా నాకు తెలుగు వద్దు అంటే హిందీ మెథడ్ తీసుకోవచ్చు, కానీ హిందీ అనేది డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలి. సాంస్క్రిట్ తీసుకుంటే సాంస్క్రిట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలి. కాకపోతే గుర్తుపెట్టుకోవాలి, సాంస్క్రిట్ అనేటువంటి సబ్జెక్టు గవర్నమెంట్ స్కూళ్ళలో 98% స్కూళ్ళలో లేదు. కాబట్టి ఉద్యోగాల పరంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆలోచించి చూడిచి నిర్ణయం తీసుకొని పెట్టుకోవాలి. ఇలా మెథడాలజీలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇష్టం వచ్చిన మెథడాలజీ తీసుకొని నష్టపోద్దు. నాకు మొన్న మధ్య మన యూట్యూబ్లో ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పెట్టారు, సార్ నేను డిగ్రీలు నాకు మొన్న జేఎల్ జాబ్ వచ్చింది. జేఎల్ దేంట్లో వచ్చింది? గురుకుల దాంట్లో వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3లో కూడా నేను టాప్లోనే ఉన్నాను సార్, కానీ నన్ను జాబ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు. ఏంటి ప్రాబ్లం అని నేను అడిగితే నాకు ఏం చెప్పారంటే, సార్ నేను డిగ్రీలో ఎంపీసీఎస్, ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి పీజీలో ఎంఎస్సి ఫిజిక్స్ నాది, తర్వాత వచ్చేసి నేను ఫిజిక్స్కి ఎగ్జామ్ రాసిన. నాకు ఉద్యోగంలో ఏం చేశారనంటే, అంటే ఈ మెథడాలజీలు ఏంటి అని అంటే, ఈ బీఎడ్లో వచ్చేసి ఒకటి మ్యాథమెటిక్స్, రెండోది వచ్చేసి ఇంగ్లీషు, ఇవి పీజీలో చేసింది. కానీ ఇక్కడ ఫిజికల్ సైన్స్ పైన ఆమె పీజీ చేయలేదు, కానీ ఎంఎస్సి ఫిజిక్స్ చేసింది. రాంగ్ గైడెన్స్ మొత్తం. సో ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, బీఎడ్లో ఫిజికల్ సైన్స్ ఉండాలి, ఎందుకంటే ఈమె జేఎల్ ఫిజిక్స్ కాబట్టి నీకు మెథడ్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఉద్యోగము సాధించి కూడా ఒక అర్హత తెలియకుండా నష్టపోయాను. నేను వారం రోజులు నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టా, ఈరోజు డిగ్రీ విద్యార్థులకి మినిమం ఒక్కరోజు కూడా 3 సంవత్సరాలలో వాళ్ళ డిగ్రీ కాలేజీలలో కనీసం కెరీర్ గైడెన్స్ కూడా చెప్పేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కొన్ని కాలేజీలలో. ఇలాంటి కాలేజీలకి విద్యార్థులు ఎందుకు పోతారో అర్థం కాదు, ఎందుకు జాగ్రత్తలు అర్థం కాదని చెప్పేసి. ఇకపోతే ఎలిజిబిలిటీ అని చెప్పేసాను, మెథడ్ చెప్పా, ఎలిజిబిలిటీ ఎవరి దేనికి ఎలిజిబిలిటీ చెప్పా. ఇకపోతే ఫీజు అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికైతే 198 బిఎడ్ కాలేజీలు అయితే ఉన్నాయి. ఈ 198 బిఎడ్ కాలేజీలకు సంబంధించి ఓకేనా 198 మొన్న మధ్య కొన్ని కాలేజీలు బీకేసార్ 192 ప్రజెంట్ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క కాలేజీలో అంటే కొన్ని కాలేజీలో 100 సీట్స్ ఉంటాయి, కొన్ని కాలేజీలో 50 సీట్లు ఉంటాయి. ముందు విద్యార్థులకు దీనిపైన ఖచ్చితమైన ఒక అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే డిగ్రీ లాగానే ఆలోచిస్తారు. డిగ్రీకి ఎలా ఉంటుంది అంటే కామన్గా డిగ్రీలో 500 సీట్లు 600 సీట్లు ఉంటాయి. ఇక్కడ అట్లా ఉండవు, 100 సీట్లు ఉంటాయి అంతే కాలేజ్కి. ఈ 100 సీట్లలో ప్రైవేట్ కాలేజ్ అయితేనేమో 70 సీట్లు కన్వీనర్ కోట, 30 సీట్లు మేనేజ్మెంట్, వాళ్ళ ఇష్టం వాళ్ళకి అమ్ముకుంటారు. వాడు ఎగ్జామ్ రాకపోయినా వాళ్ళకి అమ్ముకుంటారు. కాబట్టి 70 సీట్లు ఉన్నాయి అనుకోండి. ఈ 70 సీట్లలో ఇందాక నేను చెప్పిన 5 మెథడ్స్ ఉన్నాయి కదా, మ్యాథ్స్ ఒక 15, సోషల్ మెథడాలజీకి ఒక 15, ఓకేనా, ఆ తర్వాత బయాలజికల్ సైన్స్ ఒక 10, ఇంగ్లీష్కి ఒక 10, ఆ తర్వాత ఇంకేంటిది సైన్స్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్కి ఒక 10, ఇట్లా ఓవరాల్గా ఒక 70 సీట్ల వాళ్ళు కేటాయించుకుంటారు. అంటే మీరు మీ ఊరు ఇది, మీకు దగ్గరలో 40 కిలోమీటర్లో ఒక బిఎడ్ కాలేజ్ ఇక్కడ ఉంది. మీ సబ్జెక్ట్ మీరు దేంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, బయాలజికల్ సైన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. అంటే మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నట్టే. దీని నుండి ఇంకొకటి రెండో కాలేజ్ ఉంది, దీంట్లో ఒక 10 ఉన్నాయి సీట్లు. ఆ తర్వాత ఇంకా దీని దగ్గర ఒక 40-50 కిలోమీటర్లు ఇంకొక కాలేజ్ ఉంది. అంటే ఓవరాల్గా మీరు ఒక 30 సీట్లకు మాత్రమే పోటీ పడతారు. అంటే మీకంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు 30 మంది ఉండి వాళ్ళు అదే కోరుకుంటే మీకు సీట్ కూడా రాదు. ఇట్లా అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. అంటే ఇక్కడ మెథడాలజీ బట్టి సీట్లు ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్లు అంటే ఎన్ని మార్కులు రావాలి సార్, దానిపైన నేను చాలా వీడియోలు చేశా, అది మీరు చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే మీకు జరిగేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంది అవన్నీ నేను వీడియో మొన్న చేశాను. మెటీరియల్ కూడా మన మోడల్ ఐడియాస్ అనే యాప్ డిస్క్రిప్షన్లో లింకులో ఉంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెటీరియల్ కానీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ మీకు చాలా యూజ్ అవుతాయి. అయితే ఇప్పుడైతే కాలేజ్ ఫీ ఎట్లా ఉంటుందంటే, ఒక కాలేజీలో వచ్చేసి సంవత్సరానికి 80,000 ఫీజు ఉంది, ఒక కాలేజీలో వచ్చేసి సంవత్సరానికి 50,000 ఫీజు ఉంది. కామన్గా ప్రతి కాలేజీకి అయితే 13,500 కంటే ఎక్కువ ఫీజు ఉంది. ఇంతకంటే తక్కువ ఏ కాలేజ్ కూడా లేదు. ఇప్పుడు మనకు ఒక ఆలోచన ఏంటంటే, మీకు ఒక ఏ అనే కాలేజీలో సీట్ వస్తే ఓకేనా, ఈ కాలేజీ ఫీజు ఎంత అనేది మీకు ఆన్లైన్లోనే కనబడుతుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి. సపోజ్ ఈ కాలేజీ ఫీజు అనేది 23,000 రూపాయలు ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు నీకు రియంబర్స్మెంట్కి నీకు ఎలిజిబిలిటీ ఉంటే, మళ్ళీ రియంబర్స్మెంట్ గురించి ఒక మాట చెప్పాలి. సార్ నేను డిగ్రీ చేసిన డైరెక్ట్ బీఎడ్ చేస్తే రియంబర్స్మెంట్ వస్తుందా, ఎలిజిబిలిటీ ఉంటే వస్తుంది. సార్ నేను పీజీఏసీ బీఎడ్ చేస్తున్నా వస్తుందా, పీజీఏసీ బీఎడ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వస్తుంది, రిమైనింగ్ వాళ్ళకి రాదు. ఓకేనా సార్, మా ఫ్రెండ్కి వచ్చిందట అంటే మీరు చూసుకొని అలా అర్థం చేసుకోండి, నాకు తెలిసేంత నేను చెప్తున్నాను. సో ఇలా మీకు కాలేజీలో ఇప్పుడు ఏ అనే కాలేజీలో మీకు ఎలిజిబిలిటీ ఉంది, 23,000 వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ మీకు 13,500 మాత్రమే రియంబర్స్మెంట్ ఇస్తుంది.
అప్పుడు 13,500 తీసేస్తే మిగతా దాదాపు సుమారు 10,000 రూపాయలు మీరు ఇక్కడ కాలేజీకి ఫీ పే చేయాలి. ఇది 1 సంవత్సరానికి. మళ్ళీ 2వ సంవత్సరానికి మళ్ళీ కట్టాలి. ఇది కాకుండా స్పెషల్ ఫీజు 3,000 తీసుకోమని గవర్నమెంటే చెప్తుంది. కంపల్సరీ వాళ్ళు స్పెషల్ ఫీజు వసూలు చేస్తారు. ఇది అడిషనల్గా కట్టుకోవాలి. దాని తర్వాత ప్రాక్టికల్ రికార్డ్స్ అని, ఇంకా కాలేజీ డెవలప్మెంట్ ఫీజు అని, ఇక తెలియలేనోడు ఉంటే ఆయన దగ్గర ఎంతకైనా అంతగా డబ్బులు అయితే లాగుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ హియర్. అలా జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఫీ అనేది మీకు వచ్చిన కాలేజీని బట్టి ఉంటుంది. నాకు తెలిసి 13,500 అయితే ఏ కాలేజీ కిందికి లేదు. రాటిఫికేషన్, యూనివర్సిటీ రాటిఫికేషన్ సిస్టమ్ ద్వారా కాలేజీలకు ఫీజు నిర్ణయించారు. ఇకపోతే సార్ మరి నేను రెగ్యులర్ పోకున్నా కానీ నడుస్తుందా? ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ ఉన్నది. బిఎడ్ రెగ్యులర్ పోకుండా కూడా నేను మేనేజ్ చేయొచ్చా అంటే, దీనివల్ల లాభమా నష్టమా మీకే అర్థం చేసుకోండి. నేను చిన్న చితక జాబ్ చేస్తా, నేను ఆడామే, నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళా, నా పరిస్థితి మంచి లేదు, ఓకేనా, సో నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నేను ప్రెగ్నెంట్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకి చాలా సందర్భాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, మీరు ఒక కాలేజ్లో మీకు సీట్ వచ్చింది, ఫీజు 25,000 రూపాయలు, సపోజ్ 23,500 రూపాయలు అయితే మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మొత్తం రాదండి, 13,500 పోతుంది. మిగతాది మాత్రం ఎస్సీ ఎస్టీలకు మాత్రం మొత్తం వస్తుంది. 60,000 అంటే 60,000 కూడా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఒక 10,000 కంపల్సరీ కట్టాలి. తర్వాత నువ్వు రెగ్యులర్ రాను అంటే కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే సెమిస్టర్కి 10,000 అడుగుతారు, అటెండెన్స్ ఫీజు అంటారు. నిజానికి అది ఎక్కడ లేదు, ఇది అన్యాయం. కాకపోతే వాళ్ళకి అదే లాభం. సో ఇప్పుడు మీరు 4 సెమిస్టర్లకి అంటే ఫస్ట్ ఇయర్లో ఒక 20,000 అడిషనల్గా కట్టాలి. అంటే కాలేజీ ఫీజుతో పాటు ఇది అడిషనల్గా కట్టాలి. అంటే ఓవరాల్గా మీకు ఒక సంవత్సరానికి ఒక 40 నుండి 50 రూపాయలు ఖర్చు వస్తుంది. నేను రెగ్యులర్ పోను అంటే సంవత్సరానికి 50,000 ఈజీ అవుతుంది. ఓకేనా? కొన్ని కాలేజీలు అయితే ఇట్లా, కొన్ని కాలేజీలు ఏం కాదులే నువ్వు రెగ్యులర్ రాకపోయినా పర్లేదు, ఒక 5,000 ఇయ్యని అంటారు మొదట్లో. ఆ తర్వాత నీ దగ్గర 50,000 వసూలు చేసి నువ్వేమి చేయలేవు వాళ్ళని. ఇవన్నీ కూడా నువ్వు లోపల వచ్చినాక సోమలింగం, ఆ తర్వాత రామలింగం అనే పరిస్థితి ఉంటుంది బిఎడ్ కాలేజీలో. అది కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో సరే, ఇట్లా 4 సెమిస్టర్లకి 40,000 రూపాయలు నువ్వు కట్టినావు, నీకు లాభం జరుగుతుంది అంటే జీరోనే. ఏం లాభం జరుగుతుంది సార్? మహా అంటే నువ్వు బిఎడ్ పాస్ అవుతావు, నాలెడ్జ్ రాదు. ఎందుకంటే ఈరోజు డిఎస్సి లాంటి అత్యున్నతమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, గురుకుల, జేఎల్ ఇలాంటి దాంట్లో 2 మార్కులు 1 మార్కుతో ఈవెన్ 1:3 సెలెక్ట్ అయ్యి కూడా ఉద్యోగం పోగొట్టుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ డిఎస్సిలో ఉన్న సబ్జెక్టు డిఫికల్ట్. అందులో ముఖ్యంగా బిఎడ్ సంబంధించిన మెథడాలజీ, సైకాలజీ ఇవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. కాబట్టి నువ్వు రెగ్యులర్గా నేను వెళ్ళను అనుకుంటే అలాంటప్పుడు మళ్ళీ చదవడం కష్టం, సబ్జెక్ట్ రాదు, డబ్బులు పోతాయి, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా రాదు. అయినా నేను పోతా సార్ అని అనుకుంటే అది మీ ఇష్టం. సో ఇదైతే నేను ఈ 2025వ సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, క్వశ్చన్ అడగచ్చు. నేను రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాధానం నేను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటా. ఇకపోతే మోడల్ ఐడియాస్ యాప్ లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, బిఎడ్ ఓల్డ్ పేపర్స్ ఉంటాయి, వాటిని మీరు ఆన్సర్ చేసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. ఓకేనా? సో దిస్ అలౌడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు బిఎడ్ 2025. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.